ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించెను. మరొకసారి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని చెప్పెను. చెప్పబడిన వాక్యము దేవుడు మీ యొక్క ఆత్మీయాహారము కొరకు నడిపించును గాక. దయచేసి కూర్చోండి. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను సమయము లేదు కనుక కొద్దిగా నేను చెప్తాను. ఎందుకంటే మన మధ్యలో సేవకులు వచ్చి ఉన్నారు. మరి సమయంలో సేవకులు కొద్దిగా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మరి అంతర్గామలో సేవ చేస్తున్నటువంటి మరి సేవకులు మరి సహోదరులు ప్రభుదాస్ గారు, అలాగే చెప్ట గ్రామంలో సేవ చేస్తున్నటువంటి మరి పాస్టర్ మాణికప్ప గారు, వారిద్దరు కూడా ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఒకసారి అందరూ కూడా వారికి ఆహ్వానిద్దాం. మరి ముందుకు వచ్చినట్లయితే మరి వాక్య భాగంలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తానే ఉంటాను కదా. మరి సమయంలో వారికి ఈ యొక్క సమయం ఇస్తాం. చెప్పండి పెట్టండి ఒకసారి. ఓకే సహోదరి సహోదరులారా, ఇది వాక్యము మీరు కూడా విన్న వాక్యం. ఇది కొత్తది కాదు. ఎందుకంటే దేవుడు దీని విషయంలో రెండే ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకసారి చదవండి ఒకసారి ఇది వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ పక్షమున వారికి భయపడొద్దని ఆజ్ఞాపించుతుంది. ఈ సోదరులారా, ఇక్కడ దేవుని వాక్యములో మనము చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా ఫరో యొక్క దాసత్వములో 40 సంవత్సరములు దేవుని ఆ యొక్క ఫరో చేతిలో బానిస బ్రతుకులో ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబు యొక్క వంశములో పుట్టినవారు, యాకోబు యొక్క సంతానములో పుట్టినవారు ఇశ్రాయేలు అందరూ కూడా. వాళ్ళు ఫరో యొక్క దాసత్వములో 40 సంవత్సరములు వారు ఉన్నారు. అయితే మరి వారిని విడిపించడానికి, వారిని ఆ యొక్క బానిస బ్రతుకులో నుండి విడుదల చేసి వారికి స్వతంత్రం అనగా వారు స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రులుగా జీవించటానికి మరి దేవుడు వారి విషయంలో బహుగా చింతిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనందరి విషయములు కూడా దేవుడు చింతిస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా బానిస బ్రతుకులోనే ఉన్నాము. ఈ బానిస బ్రతుకు నుండి మనము విడుదల పొందాలి, విమోచించబడాలి. అంటే ఆ విమోచన ఏంటంటే దేవుని ఆ యొక్క మనలందరినీ కూడా రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో నర రూపము ధరించి, మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఈ సోదరులారా, మన విషయములో మనము చేస్తున్నటువంటి ఈ పోరాటములో మనము విజయము సాధిస్తామా అంటే ఇది యెహోవా యుద్ధం. ఇది యెహోవా యుద్ధం. యుద్ధము యెహోవాదే. అంటే ఇక్కడ దేవుడు ఫరోతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఫరోతో ఎన్నోసార్లు అనేక విషయములు కూడా దేవుడు ఫరోతో యుద్ధం చేశాడు. అయినను కానీ ఫరో యొక్క హృదయం కఠిన పరుస్తూనే వచ్చాడు. వారిని మన యొక్క ఇశ్రాయేలు ప్రజలను కూడా రక్షిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమి కావాలో
అవన్నీ కూడా దేవుడు సమకూర్చి మరి ఇశ్రాయేలు ప్రజలను చెదిరిపోకుండా వారిని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఫరో విషయంలో చూసినట్లయితే ఫరో అనేక విషయములు శోధించబడుతున్నాడు. అయినను కానీ ఆయన హృదయము కఠినపరుచుకుంది. హృదయము మారలేదు. కఠినుడు వాడు కదా, ఆయన చాలా కఠినుడు. కఠినమైన హృదయముతో కొన్నిసార్లు దేవుని సరే వెళ్ళండి అని చెప్పేవాడు, తిరిగి మళ్ళీ హృదయం కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆయనను దేవుని ఆరాధించని స్థితిలో మార్చేవాడైన. అటువంటి సమయంలో కూడా దేవుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవుడు ఇచ్చినట్టు శ్రమలు అనుభవించాడు. తన కుమారుని కూడా దేవుడు హతమార్చాడు. అటువంటి పరిస్థితిలో కూడా ఇశ్రాయేలు ప్రజలను శోధించడము ఆయన మానలేదు. ఎందుకంటే ఇక్కడ మీ దేవుడైన యెహోవా మీ పక్షమున ఉండగా, ఎవరి పక్షమున? మన పక్షమున. మన దేవుడు యెహోవా దేవుడు, భూమి ఆకాశము సృజించినటువంటి ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుడు మన పక్షము ఉండగా మనకెవరు విరోధి అని కదా. మనకెవరు విరోధి? ఉన్నాడు విరోధి. ఆ విరోధి ఎవరు? ఎవరు అవిరోధి? అపవాది. సరే, వెరీ గుడ్. సాతాను. సాతాన్ అంటే మళ్ళీ మన వెంబడి ఉంటుంది విరోధి. ఎందుకంటే ఆ అపవాది, ఆ విరోధి మనందరినీ కూడా శోధిస్తూనే ఉంటాడు. అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా ఆయన మన వెంబడి వస్తూనే ఉంటాడు. మన సన్నిధికి వస్తూనే ఉంటాడు, కానీ దూరం ఉంటాడు, బయట ఉంటాడు. మన దగ్గరికి రాడు. ఎందుకంటే దేవుడు, ఆ యెహోవా దేవుడు, దేవాది దేవుడి మన పక్షం ఉండగా మనకి ఎవరు విరోధి? మోసే నత్తిగా మాట్లాడేవాడు. దేవుడు మోసేని ఏర్పరచుకొని మోసేని పిలుస్తున్నాడు. మోసే, ఇదిగో నా ప్రజలందరినీ కూడా ఫరో యొక్క దాసత్వం నుండి విడిపించాలి, వారిని రక్షణ మార్గంలో నడిపించాలి, నన్ను వారు స్తుతించాలి, వారి ద్వారా నేను ఘనత పొందాలి, మహిమ పొందాలి. కాబట్టి నన్ను ఆరాధించడానికి వారిని ఆ యొక్క ఫరో దాసత్వం నుండి విడిపించమని సెలవించాను. మోసే అంటున్నాడయ్యా, నిన్న అత్తివాని కదయ్యా, నేను ఎలా మాట్లాడతాను అన్నాడు. దేవునికి కొద్దిగా విరుద్ధంగా మాట్లాడాడు. విరుద్ధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఆయనను చంపడానికి చూశాను కదా. చూశారా? ఆయనను చంపడానికి చూశాడు, కానీ తన భార్య ద్వారా రక్షించబడ్డాడు. ఎందుకంటే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ దేవుని పని చేయాలి. మనం దేవుని పనిముట్టుగా వాడబడాలి. దేవుడు మన పక్షమని ఉంటే మనకెవరు ఏమి చేయలేరు. ఫరో సైన్యము వెనక ఉంది, ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రం ఎలా దాటాలి? దేవునితో అడుగుతున్నాడయ్యా, ఈయనకి వెనక చూస్తేనేమో సైన్యం ఉంది, ముందర చూస్తేనే ఎర్ర సముద్రం ఉంది, మరి ఎర్ర సముద్రం ఎలా దాటాలి అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా మన పక్షమున, మోసే పక్షమున ఉన్నాడు. నీ చేతిలో ఏముంది అన్నాడు. కర్ర ఉంది అన్నాడు. కర్ర చాపు అని. కర్ర చాపు. కర్ర ద్వారా నీరు పారిపోతాయా? పారిపోవు కదా. ఆ కర్ర ఏమి చేయలేదు కదా. ఒకవేళ మనం అనుకుంటే, కానీ దేవునికి సాధ్యం అది. ఎప్పుడైతే మోసే ఆ ఎర్ర సముద్రం మీద తన దేవుడు తనకిచ్చినటువంటి కర్ర చాపాడు, అది 2 పాయలుగా మారి అది 6 లక్షల ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి, ఎండిన ఎడారిలో నుండి నడిచి వెళ్ళారు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక ఈ రోజున మనము కూడా, మనకెన్నెన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆ కష్టములో కూడా ఏమంటామంటే, అయ్యో ఎందుకు వెళ్ళాలి ఈరోజు దేవుని ఆలయకు, రేపు పోతే వస్తుందిలే, వచ్చే వారం లేకుండా వచ్చే వారం వెళదాంలే అనుకుంటాం. కానీ ప్లేస్ అవుతుంది, అది కాదు, అది తప్పు. అది మనల్ని సాతాను శోధించినట్లే. ఆ శోధన ఎలా ఉందంటే, ఒకసారి చదివామా? మొదటి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చదువు. 8వ వచనం చదవండి ఒకసారి, నేను ముగిస్తా, సమయం లేదు, ఇద్దరున్నారు ఇంకా పాస్టర్. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఐదో అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అపవాది గద్దించు. సరిగా చదివమ్మా, ఇంకొకసారి చదువది. ఫస్ట్ నుంచి చదివమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకవగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదునని వెతుకుచు వచ్చుచున్నాడు. హల్లెలూయా. వస్తున్నాడు, వెతుకుతా ఉన్నాడు వాడు. గద్దించు సింహము వలె వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, వెతుకుడి నీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడునని కదా. ఇక్కడ సాతాను ఏం చేస్తుంది? గర్జించు సింహము వలె వెతుకుతూ ఎవరిని మింగాలి అని, ఎప్పుడు ఎవరెవరు దొరుకుతారు అని నోరు తెరిచి ఎవరిని మింగాలి అని గర్జించు సింహము వలె వస్తూ ఉన్నాడు. మరి ఆయన నోటికి మీరు ఏమవుతారు? ఒక బుక్క కూడా కాదే మనం. కనుక నిబరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి దేవుని యందు యథార్థ భయభక్తి కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఒకసారి యేసయ్య తన 12 మంది శిష్యులను తీసుకొని ఆయన ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ వెళితే సాతాను వారిని శోధిస్తున్నప్పటికీ వారు సేవకులు ప్రార్థన చేశారు, కానీ అది పోలేదు. అప్పుడు వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన యేసయ్య వారి ప్రార్థన చేసి వారిని బాగు చేశారు. అప్పుడు అంటున్నారు, అయ్యా మాకెందుకు పోలేదు అవి? అపవాది మరి మేం ప్రార్థన చేసాం కదా, అవి ఎందుకు పోలేదంటే ఆయన అంటున్నాడు, ఇది కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యము అని. 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చదివమా, నేను ముగిస్తా. చదువు. చదువు. అదేనా కాదనుకుంటా నేను. ఇక్కడ వాక్యం ఏమంటుంటే, వారు అడుగుతూ ఉన్నారు ఆయన ఎందుకు పోలేదు అని. అపవాది కదా, మేము చెప్పిన మాట అది వినాలి. ఎవరు చెప్పిన మాట? సేవకులు చెప్పిన మాట వినాలి. సేవకుడు ఎవరి మాట వినాలి? సాతాను మాటనా? కాదు, దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిందే చేయాలి. కనుక అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటే యేసయ్య అంటున్నారు, అది అలా పోదది, కేవలం ప్రార్థన బలము. ప్రార్థన చేస్తే అది పోతుంది, లేకుంటే పోదు అంటున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో కూడా మన తండ్రి అయిన దేవునితో మనం పోరాడాలి. మనకు వచ్చే ప్రతి శోధనలన్నీ కూడా జయించాలి అంటే ఆ తండ్రి అయిన దేవుడే మనకు తోడుని నడిపిస్తాడు. కనుక చివరి వాక్యం మనము చూసుకుందాం. ఇక్కడ నిర్గమకాండము 14వ అధ్యాయము, ఒకసారి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చెప్పాను. ఎవరేం చేయాలి? ఇప్పుడు యెహోవా యుద్ధం చేస్తూ ఉంటే ప్రజలు ఏం చేయాలి?
ఊరికే ఉండాలి కదా, అది అయిన పని. ఇక్కడ యుద్ధం చేస్తున్న వారు ఎవరు? యెహోవాయే. ఇప్పుడు మీరు దేవుని వాక్యం వినాలి అంతే. మీతో దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు వచ్చే ప్రతి శోధనలన్నీ కూడా జయించడానికి ఆయన ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మోసే ముందుగా ఉన్నాడు, ప్రజలంతా ఎదుర్కొన్నారు. అలా అదే విధముగా నీ తండ్రి అయిన దేవుడు యెహోవా నీ ముందు నడుస్తుంటే నీకేది అపాయం రాదు అని. యెసోదరులారా, మరి ఈ రోజున దావీదు చూసినట్లయితే, దావీదు బాలుడైనటువంటి దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తుంటే మరి తన తండ్రి అయినటువంటి ఇస్సియా పిలిచి, అరే అన్నదా, మీ అన్నలు అక్కడంతా యుద్ధానికి వెళ్ళారు, మరి నేను వెళ్ళి వారికి ఆహారం తీసుకొని వెళ్ళని చెప్తే వెళ్ళాడు. పాపం వెళ్ళినటువంటి ఆ సమయంలో మరి అక్కడ గొల్లియాతు తిడుతూ ఉన్నాడు. ఏమని తిడుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలలో నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు అని. ఇశ్రాయేల్ ప్రజలలో మీ అందరు ఇంతమంది సైన్య వీరులు ఉన్నారు, ఇంతమందిలో నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు అని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆ మాటకి ఎవ్వరు కూడా వారికి చీమ కరిచినట్టు కూడా కాలేదు. కానీ దావీదు అక్కడికి వెళ్ళి ఆయన నోటి నుండి వచ్చే మాటకు ఆయన తల మీద ఉడుకు నీళ్ళు పోసుకున్నట్లు అయిపోయింది ఆయనకు. అప్పుడు పోయి సౌలు అంటున్నాడు, నేను ఆయనతో యుద్ధం చేస్తానని. అంటే సౌలు గారు అంటున్నారు, నువ్వు బాలుడవు కదా, నువ్వు ఆయనతో ఎదిరించగలవా? అవును, నేను ఎదిరిస్తాను, దమ్ముంది నా దగ్గర, శక్తి ఇచ్చాడు, నేను ఆయనతో పోరాడుతానని. అప్పుడు కవచము ధరించాను. యుద్ధ కవచము ధరించుకుంటే ఆయన ఏం చేశాడంటే అంతవరకు పోయి అంతా తీసేసాడు. ఆయన తీసివేసి వడిసెలు పట్టుకొని 5 రాళ్ళు పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే గొలియాతు అంటున్నాడు, ఏమని, నేనేమో కుక్క అనుకున్నావా అంటున్నాడు. కుక్క అనుకున్నావా నువ్వు బాలుడు, నాతో పోరాడడానికి నీకేమవుతుంది అంటే అంటున్నాడు, నీతో యుద్ధం చేసేందుకు నేను వస్తలేదు, నా తండ్రి అనే దేవుడే యెహోవాయే నీతో యుద్ధం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడని చెప్తాడు. ఎందుకంటే ప్రియ సోదరులారా, ఎప్పుడైతే యెహోవా నామమును బట్టి ఒక రాయి విసిరి కొడితే ఎక్కడ జరిగినది? శరీరం అంతా కవచం ఉంది కదా, ఇక్కడంతా మూసుకున్నాడు. ఇలాగ నా చస్మ ఉంది, ఇక్కడ ఇది తెరిచి ఉంది, ఇదంతా మూసింది. కానీ ఎక్కడ జరిగినది? ఇక్కడ జరిగింది. సూటి కొడితే ఇక్కడ పడితే ఏమయ్యాడు ద్వారా? కింద పడిపోయాడు. ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధ వీరుడు కింద పడిపోయాడో అందరు కూడా పారిపోయారు. అలాగే ప్రియ సోదరులారా, ఈ రోజున నీకొచ్చే ప్రతి శ్రమలను కూడా నీ తండ్రి అయిన దేవుడు దాన్ని జయించడానికి నిన్ను నీకు తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి ఆయన బిడ్డగా ఉంటావా లేక అపవాది బిడ్డగా ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకో. నీ కొరకు యుద్ధం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. అందుకే అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అని ఆయనను అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. మరి ఈ మాట మనం నమ్ముతున్నామా? ఎంతవరకు ఆయన మంది నమ్మకం నుంచి ముందుకు సాగుతూ ఉన్నాం? అలాగా మనం ఆయన నమ్ముదాం. నిజమైన లోకరక్షకుడు ఆయన త్వరగా రానయ్యున్నాడు. రానైనటువంటి రక్షణ కొనికి ఎదురు చూద్దాం. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడి మీకు ఆత్మీయారం కొరకు దేవుడి మనం దీవించి తన కృపలు కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.